ఇప్పుడు చాలా మంది మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళిన నుదుటిన కుంకుమ ఆడవాళ్ళం అయితే బొట్టు నసల మధ్యన ఇలా గుడికి వెళ్తే బొట్టు అనేది పెట్టుకున్నాం. పక్క బీజేపీలకి ఇక్కడ కుంకుమ ఆరెంజ్ కలర్ టవల్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎలాగంటే ఒక ఆంజనేయ సేవ భక్తులు ఒక దైవ భక్తి ఎక్కువ ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అసలు పార్టీలా కనిపించకుండా ఒక దేవుని భక్తులు వెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది. మరి లింక్ గా అనిపించట్లేదా? ఒకటి బీజేపీ రాజకీయ పార్టీగా వచ్చిన తర్వాత మా దగ్గర నేను పార్టీ అనేది నా ప్రవృత్తి, నా వృత్తి, నీ పుట్టిన కులం, నీ పుట్టిన మతం, నాకు ఒక సంస్కారం బై బర్త్ వచ్చింది. ఆంజనేయ స్వామి భక్తులు అంటే హిందుత్వ బొట్టు పెట్టుకోవడం బీజేపీ అవ్వదు, హిందుత్వ కంకణం కట్టుకోవడం బీజేపీ అవ్వదు. నేను బేసిక్ గా హిందూ కులంలో పుట్టే, హిందూ మతంలో నేను గుడికి వెళ్ళాను, బొట్టు పెడతారు. అక్కడ బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. బొట్టు పెడితేనే బీజేపీ, బొట్టు పెట్టకపోతే బీజేపీ కాదు. మా దగ్గర దళిత మోర్చా ఉంది, అలానే మా దగ్గర మైనారిటీ మోర్చా ఉంది. బీజేపీ వాళ్ళే. బీజేపీలో ఎవరెవరికి ఏమేమి సమాజంలో ఉన్న విభిన్న వర్గాల వారికి సంబంధించి అన్ని విభాగాలు బీజేపీ దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. అఖిల భారత మరి వాళ్ళు ముస్లింస్ ఉన్నారు, వాళ్ళ సంస్కారాన్ని మేమే వాళ్ళ మైనారిటీ విభాగమే పనిచేస్తుంది భారతీయ జనతా. మరి వాళ్ళు బీజేపీలో ఒక విభాగం కదా, అర్థమైంది మీకు? ఇక్కడ మేము మా స్వతహాగా జన్మతహా వచ్చిన లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లో కూడాను పార్టీ కోసం ఇంకో దానికోసం వదిలిపెట్టడం మా సిస్టంలోకి వెళ్తాం. హిందుత్వం, హిందూ ధర్మం, హిందూ మతం, అసలు ఈ మూడింటికి ఏంటి తేడా? ఎందుకంటే మోడీ గారు ఒక నినాదం మీద వెళ్తున్నారు. ప్రతిసారి మోడీ గారు ఒక హిందూ ధర్మం మీద వెళ్తున్నారంటే దాన్ని మతానికి ఎందుకు లింక్ గా చేస్తున్నారు అనేది మీ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? చాలా తప్పుడు ప్రచారాల వల్ల ఏం జరిగిందంటమ్మా, భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కి వ్యతిరేకం అనేటువంటి ఒక కాంగ్రెస్ వాదులు ప్రచారం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే మైనారిటీ ఓట్ల కోసం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ మా ముస్లింస్ వ్యతిరేకమా అనుకూలం అనేది ఒక మాట చెప్తాం. అడిగారు కాబట్టి ప్రశ్న మీరు. భారతీయ జనతా పార్టీ అబ్దుల్ కలాం గారిని ఒక భారతీయులు అత్యున్నతమైన మిజైల్ మ్యాన్ ఆయన అబ్దుల్ కలాం. ఆయన రాష్ట్రపతి చేశాము, దేశం కోసం ధర్మం కోసం ఆయన మిజైల్ మ్యాన్ గా శాస్త్రవేత్తకు వచ్చాడు. మరి అబ్దుల్ కలాంని భారత మొదటి పౌరుడిగా రాష్ట్రపతిగా ఎన్నిక చేసి ఆయన నిలబెట్టి ఒక ముస్లిం పక్కాగా ఆయన్ని దేశ రాష్ట్రపతిని చేశాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పుడున్న వాజ్పేయి గారు. మరి అబ్దుల్ కలాంని అంత మహానుభావుడిని భారతరత్న అవార్డుతో సత్కరించింది ఎన్డీఏ గవర్నమెంట్. మరి అబ్దుల్ కలాం నడిచిపోతుంటే ఆయన పాద ధూళి మాకు పరమ పవిత్రం. అబ్దుల్ కలాం ఈజ్ ఎ ముస్లిం, అతను మాకు ముస్లిం అనేది కాదు. ఆ వ్యక్తిత్వం, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం ఆయన పాటుపడిన పాటు, దేశం కోసం త్యాగం చేసింది మా గుండెల్లో ఉంటది. ఆయన పోతుంటే హద్దుకొని ఉండి బొట్టు పెట్టుకుంటాం ఆయన పాద ధూళి. అదే ముస్లిం సమాజంలో పుట్టినటువంటి ఎంఐఎం అధినేత ఉన్నాడు కదా అక్బరుద్దీన్ ఓవైసీ, అతను పోతుంటే ఏమనిపించింది? చెప్పుతో కొడదాం అన్నంత ఫీల్ కలిగింది. మరి ఎగ్జాక్ట్లీ ఇతను దేశభక్తుడు, అతను దేశద్రోహి. అతను మాట్లాడే భాష నిన్న పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తూ పాలస్తీనా జిందాబాద్ అన్నాడు. ఎంత బలుపు మాటలండి! ఇదే మతానికి మీరు ఇచ్చే మెసేజ్? పాలస్తీనాతో నీకేం పని? దాన్ని భారత ప్రభుత్వం చూసుకుంటుంది. నువ్వెవరు ఒక ఎంపీగా పాలస్తీనా జిందాబాద్ అంటే నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? మత రాజకీయాలు రెచ్చగొట్టి హిందువులు ముస్లింస్ మధ్య మత ఘర్షణలు పెడుతుంది కాంగ్రెస్ వాదులు, దానికి అనుకూలటువంటి మిత్రపక్షాలు. మాకు ఇప్పుడు ఆ భావం లేదే. మరి ఈ రోజున ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మీకు అడిగారు కాబట్టి. ఉత్తరప్రదేశ్ లో ముస్లింస్, యాదవులు, జాట్లు ఎక్కువ. అక్కడ మరి 2 సార్లు బీజేపీ ప్రభుత్వం ఎందుకు వచ్చిందండి? మరి ముస్లింస్, యాదవులు ఎక్కువ కదా, బీసీలు, మైనారిటీ ఎలా వచ్చింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 22 రాష్ట్రాలు ముస్లింస్ లేరా? ఇవాళ 3వసారి 15 ఏళ్ళ గవర్నమెంట్ నడపబోతున్నాము. ఇంత పెద్ద దేశంలో ఎలా సాధ్యపడిందంటే ఒక్క దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది పార్టీలు గతంలో ఈ కుల రాజకీయాలతో వాడుకున్నాయమ్మ. భారతీయ జనతా పార్టీగా ఎక్కడ లేదు, ఆ క్వశ్చన్ కూడా లేదు. అంటే మన భారతదేశం హిందూ ధర్మం మీద నడుస్తుంది కానీ హిందూ మతం మీద అయితే నడవట్లేదు. ధర్మం వేరు, మతం వేరండి. ధర్మం మీద నడుస్తుంది, ధర్మ పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా. సనాతన ధర్మం, సనాతన విధానం హిందూ ధర్మమే. దాన్ని మతానికి అంటగట్టారు. హిందూ ధర్మంలో మన భారతీయ విధానాలు అటాచ్ అయ్యి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి మీరు. మన పండుగలు కానీ, సంస్కారాలు కానీ. ఇవాళ ఎందుకమ్మా మీకు ఎగ్జాంపుల్, హిందూ మాల, హిందూ మాదిగ, హిందూ యాదవ, హిందూ మాల, హిందూ మాదిగ, ఆ కులాల ముందు పేరేముందండి? సర్టిఫికెట్. మరి ఆ మతాలు వాళ్ళు క్రిస్టియానిటీని పూజిస్తుంటారు, అన్ని మతాలని. మరి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని తీస్తే వాళ్ళ ప్రతి ఒక్క ముస్లిమ్స్ తప్ప మిగతా వాళ్ళు మొత్తం హిందూ ఎరుకుల, హిందూ యానాది, హిందూ యాదవ, హిందూ గౌడ, హిందూ నాయి బ్రాహ్మణ, హిందూ రెడ్డి, హిందూ కమ్మ, హిందూ ప్రతి దాని ముందు హిందూ సర్టిఫికెట్లు తీయండి మొత్తం. వీళ్ళందరూ ఏ ధర్మాన్ని ఆచరించాలండి? బేసిక్ గా మనం అనుభవిస్తున్న ఫలాలు, సంక్షేమ ఫలాలు, సమాజ ఫలాలు, ఉద్యోగ ఫలాలు, రాజకీయ ఫలాలు, కుటుంబ ఫలాలు, సమాజ ఫలాలు, కుల ఫలాలు మొత్తం హిందూ ధర్మం కింద వెళ్తా ఉన్నాయి. ఇది ప్రత్యక్షంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ భారత్ లో జరుగుతున్న అంశాలు ఇవి. సరే, ధర్మ పరిపాలన గురించి అంటారు. మీ బీజేపీలో అసలు హిందూ నాయకులు అంటే ముస్లిం నాయకులు అనే వాళ్ళు ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారా? అసలు మా దగ్గర మీకు చెప్పా కదా, మా 7 విభాగాల మీద భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఒక గడిచినటువంటి 43 సంవత్సరాలుగా 7 విభాగాలు. 1 కిసాన్ మోర్చా, 2 మహిళా మోర్చా, 3 యువ మోర్చా, 4 మైనారిటీ మోర్చా, 5 ఎస్సీ మోర్చా, 6 ఓబీసీ మోర్చా, 7 ఎస్టీ మోర్చా. అసలు మైనారిటీ మోర్చాకి దేశంలో మీ బీజేపీ మొక్క ఉన్న వెన్నుముకలో మా దగ్గర ఉన్నటువంటి 7 విభాగాల్లో ప్రధాన విభాగం మైనారిటీ
మైనారిటీ మోర్చా నడుస్తుంది, ఒక మైనారిటీ మంత్రి అబ్బాస్ నక్వీ ఉన్నాడు మా దగ్గర, ఒక మైనారిటీ మంత్రి ఉన్నాడు మన దగ్గర, ఆ తర్వాత ఒక శాఖ ఏర్పాటైంది మా దగ్గర, మా మైనారిటీ విభాగం ఉంది బీజేపీలో. మండల స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ దేశం మొత్తానికి క్షేత్రస్థాయి మండల కమిటీలు, మాకు మండల స్థాయి నుంచి మైనారిటీ మోర్చా ఉంది మాకు దేశ స్థాయి వరకు. ఆ మోర్చా ఖచ్చితంగా ఫిలప్ చేయాలి, ఆ మోర్చా వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది.